హలో గైస్, ఈరోజు కూడా మార్కెట్లో కంటిన్యూస్ ఫాల్ అనేది చూసాం అనమాట. ఆల్మోస్ట్ 160-170 పాయింట్స్ దాకా కూడా నిఫ్టీ పడింది. సో నెక్స్ట్ మేజర్ సపోర్ట్ ఎక్కడుందో నిఫ్టీకి దాని గురించి డిస్కస్ చేద్దాం. నిఫ్టీ సెన్సెక్స్ ఒక అనాలిసిస్ అనేది చేద్దాం గైస్. అలాగే యాక్సిస్ బ్యాంక్ ఈరోజు ఆల్మోస్ట్ 5% దాకా పడింది సింగిల్ డేలో. సో దానికి రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. అలాగే బిఎస్సి షేర్ కూడా కంటిన్యూస్గా పడుతుంది. ఏ లెవెల్స్లో యాడ్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే కొన్ని పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక మనం ఎస్టర్డే వీడియోలో కూడా ఎగ్జాక్ట్ లెవెల్స్ డ్రా చేసుకున్నాం. మార్కెట్ స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత సో మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. అరౌండ్ 26,000 లెవెల్ దగ్గర నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనమాట. సో ఎస్టర్డే ఏదైతే 25,900 లెవెల్ టెస్ట్ చేసిందో ఆ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో షాప్ ఫాల్ అనేది చూసాం అనమాట. మార్కెట్లో ఆల్మోస్ట్ 25,850 లెవెల్స్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చింది కదా. సో స్టిల్ మనకి బేరిష్నెస్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది అనమాట. మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక కొంత సైడ్ వేస్ లైక్ 32 పాయింట్స్ పాజిటివ్గా మనకి ట్రేడ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం సైడ్ వేస్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఓపెన్ అయిన తర్వాత 25,900 లెవెల్ రేపు మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక 26,000 లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఒకవేళ సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒకవేళ 25,900 లెవెల్ దగ్గర టెస్ట్ చేసి అక్కడ మళ్ళీ ఫెయిల్ అయితే కనుక ఈజీగా మనకి 25,700 నుంచి 750 లెవెల్స్ దాకా కూడా వచ్చే ఛాన్స్ లేదు. సో ఇది మనకి సింపుల్ సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట రేపటి కోసం నిఫ్టీ అనాలిసిస్. అలాగే మనం ఏదైతే సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే కనుక సెన్సెక్స్ కూడా మనం ఏదైతే డిస్కస్ చేసాం సో సండే వీడియోలో, సో దాని ప్రకారమే మనం అబ్జర్వ్ చేస్తే కనుక 85,000 లెవెల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. కపుల్ ఆఫ్ డేస్ కొంత పాజిటివ్గా మండే రోజు మనకి వెళ్ళిన 85,000 ఎప్పుడైతే లెవెల్ బ్రేక్ అయిందో సో షాప్ సెల్లింగ్ ప్రెజర్ అనేది మనం చూసాం అనమాట. సో ఒకవేళ రేపు కనుక 84,500 లెవెల్ కనుక బ్రేక్ అయితే ఈజీగా 84,300 అలాగే 84,000 లెవెల్స్ మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ సైడ్ వేస్ ఓపెన్ అయ్యి ఒకవేళ బయర్స్ వచ్చి పుష్ చేస్తే కనుక మళ్ళీ కూడా 85,300 లెవెల్స్ మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. సో ఈ మనకి రేపటి కోసం ఏదైతే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట సెన్సెక్స్వి. సో అబ్జర్వ్ చేయండి. ఒకవేళ సైడ్ వేస్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కనుక 84,500 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ 85,000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఒకవేళ 84,500 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక ఈజీగా 84,300 అలాగే 84,000 లెవెల్స్ మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి సింపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట సెన్సెక్స్ కోసం. అలాగే మనం అబ్జర్వ్ చేస్తే కనుక యాక్సిస్ బ్యాంక్ ఈరోజు సింగిల్ డేలో ఆల్మోస్ట్ 5% అంటే టాప్ నిఫ్టీ కంపెనీస్లో ఇంత షార్ట్ ఫాల్ మనం చూడలేదన్నమాట యాక్సిస్ బ్యాంక్. సో షాప్ సెల్లింగ్ ప్రెజర్ అనేది చూసాం అనమాట. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అబ్జర్వ్ చేస్తే కనుక యాక్సిస్ బ్యాంక్ ఆల్మోస్ట్ 5% పడింది. ఏంటి అంటే కనుక సో వీళ్ళవి నెక్స్ట్ క్వార్టర్స్లో ఏదైతే ఫోర్త్ క్వార్టర్ కానీ లేదా ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 26లో సో వీళ్ళ యొక్క ఎన్ఐఎమ్స్ అంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అనేవి సో ఎక్స్పెక్ట్ చేసినంత వరకు ఉండవు అని చెప్పేసి కొంత సో ఏదైతే కంపెనీ వచ్చి చెప్పింది అనమాట మేనేజ్మెంట్. సో అందువల్ల సో స్టాక్లో సో హెవీ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట స్టాక్లో. సో ఇది మెయిన్ రీజన్ స్టాక్లో సెల్లింగ్ ప్రెజర్ రావడానికి. అంతేకాకుండా స్టాక్ రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 3 to 4 months పీరియడ్లో సో ఆల్మోస్ట్ 1,050 నుంచి 1,300 లెవెల్స్ అప్రాక్స్గా వెళ్ళింది అనమాట. అందువల్ల షాప్ సెల్లింగ్ ప్రెజర్ మనకు కనిపించింది. నియర్ బై సపోర్ట్ చూస్తే కనుక 1,200 ఉంది. సో స్లైట్ రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే బిగ్ స్టాక్ ఎప్పుడు ఇంత మూమెంట్ ఇస్తే కనుక స్లైట్ రికవరీ ఉండే ఛాన్స్ లేదు. సో ఇది మనకి మేజర్ న్యూస్ అనమాట స్టాక్లో ఫాల్కి. అలాగే నెక్స్ట్ స్టాక్ బిఎస్సి గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో మనం ప్రీవియస్ హై లెవెల్స్ ఉన్నప్పుడే డిస్కస్ చేసాం. ప్రీవియస్గా కూడా స్టాక్ 2,950 నుంచి 3,000 లెవెల్స్ రెసిస్టెన్స్, అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది, మళ్ళీ పడవచ్చు. సో హై లెవెల్స్లో అక్యూములేట్ చేసుకోకండి అని కూడా డిస్కస్ చేసాం. సో ఆ విధంగానే మనకి స్టాక్ కంటిన్యూస్గా పడుతుంది అనమాట. నియర్ బై సపోర్ట్ చూస్తే కనుక 2,500 చాలా స్ట్రాంగ్ సపోర్ట్, అలాగే 2,000 నుంచి 2,100 స్ట్రాంగ్ సపోర్ట్ గైస్. సో ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈ 2 రీజన్స్ కాన్సన్ట్రేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి బిఎస్సి షేర్ గురించి ప్రజెంట్ అయితే కనుక కొంత సెల్లింగ్ ప్రెజర్ నడుస్తుంది. అలాగే నెక్స్ట్ కేఫిన్ టెక్నాలజీ షేర్ గురించి కూడా సో చాలామంది అడిగారు అనమాట. అరౌండ్ మేము 1,200 దగ్గర తీసుకుని అక్కడి నుంచి కంటిన్యూస్గా పడుతుంది. సో యావరేజ్ చేసుకోవచ్చు అని అడిగారు అనమాట ప్రీవియస్ వీడియోలో. సో నియర్ బై సపోర్ట్ చూస్తే కనుక 950 నుంచి 1,000 లెవెల్స్ మనకి సపోర్ట్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ స్టాక్ ఇక్కడ టెస్ట్ చేసింది. సో ఆ రీజన్లో ఏమైనా రివర్సల్ వస్తే కనుక అప్పుడు యావరేజ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి కేఫిన్ టెక్నాలజీస్ గురించి అనమాట. అలాగే ఈ వీడియోలో మనం కొన్ని పాజిటివ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఇన్ఫోబీన్ అనమాట. సో ఇన్ఫోబీన్ స్టాక్ కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ ఉంది. ప్రీవియస్ ఏదైతే లెవెల్ ఏదైతే ఉందో 700 ఆ రీజన్ బ్రేక్ అవుతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కొంత పాజిటివ్గా వెళ్తుంది అనమాట. ఆ రీజన్ బ్రేక్ అయిన తర్వాత ఈరోజు కూడా టెస్ట్ చేసింది. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 740 పైన ఒకవేళ రేపు సస్టైన్ అయ్యి మార్కెట్స్ కనుక కొంత పాజిటివ్ ఉంటే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. 800-850 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది
మనకి ఇన్ఫోబీన్ గురించి అనమాట. అలాగే ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీషోలో ఆల్మోస్ట్ స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది అనమాట. ఆల్మోస్ట్ 13% దాకా కూడా స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది అనమాట. ఆఫ్టర్నూన్ మళ్ళీ కూడా అదంతా మార్కెట్ నెగిటివ్ ఉండడంతో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది అనమాట. మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్ని 180 దగ్గర తీసుకుని ఆల్మోస్ట్ 192 లెవెల్స్ దాకా కూడా హోల్డ్ చేసాం అనమాట. 7% ఈక్విటీ ఇంట్రాడేలో తీసుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్కి కింద కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఆల్రెడీ మీరు ఐపీఓలో మీకు వచ్చిందా లేదా ఐపీఓ రిలీజ్ అయిన తర్వాత మీరు కనుక అక్యూములేట్ చేసుకున్నా సరే హోల్డ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ 175 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక సో 190-200 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఫర్దర్గా కూడా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ర్యాలీకి రీజన్, మీషో ర్యాలీకి రీజన్ ఏంటి అంటే కనుక సింగిల్ డేలో 13% ఎందుకు ర్యాలీ ఇచ్చింది అంటే కనుక చాయిస్ ఇంటర్నేషనల్ ఈక్విటీస్ వాళ్ళు సో దీనికి బై రేటింగ్ అనేది ఇచ్చారన్నమాట. టార్గెట్ 200 అని చెప్పి ఇచ్చారన్నమాట. ఎందుకు అంటే కనుక సో వీళ్ళ వ్యూలో సో రెవెన్యూస్ బాగా పెరుగుతున్నాయి, సిఏజీఆర్ ఫాస్ట్ ప్రాబిలిటీ ఉంది అండ్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దగ్గర కూడా ఉంది అని చెప్పేసి సో చాయిస్ ఇంటర్నేషనల్ ఈక్విటీస్ వాళ్ళు అప్గ్రేడ్ చేశారన్నమాట టార్గెట్ని. అందువల్ల స్టాక్లో సో ఈరోజు మంచి ర్యాలీ కనిపించింది గైస్. సో ఇది మనకి మీషో షేర్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో వేదాంత మనం ఆల్మోస్ట్ 500 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేసాం. 500 నుంచి 510 రీజన్స్ దగ్గర డిస్కస్ చేసాం. స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. ఈరోజు కూడా కొంత పాజిటివ్ చేస్తుంది. అందువల్ల స్టాక్లో ఫర్దర్ ర్యాలీ కూడా కనిపించింది అనమాట. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ పాజిటివ్ ఉందన్నమాట. 550-560 రీజన్స్ మంచి రీజన్స్ సో అక్యూములేట్ చేసుకోవడానికి. సో ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక సో 580 నుంచి 600 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో కొంత ఎఫ్ఎంఓ స్టాక్ కాబట్టి స్లో మూమెంట్ ఉంటుంది. ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే కనుక 630 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు కదా. సో ఇది మనకి వేదాంత గురించి అనమాట. అలాగే నెక్స్ట్ క్యూపిడ్. సో ఈ పర్టికులర్ స్టాక్ని మనం ఆల్మోస్ట్ మన 380 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేస్తాం. మేము కూడా ఈక్విటీ షార్ట్ టర్మ్కి ఈ పర్టికులర్ స్టాక్ తీసుకొని హోల్డ్ చేస్తాం. సో అరౌండ్గా మేము తీసుకున్న తర్వాత కొంత సైడ్ బేస్ వెళ్ళింది. ఆ తర్వాత మంచి బ్రేక్అవుట్ కనిపించింది లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి. సో బాగా పెరిగింది అనమాట. మేము 386 అరౌండ్గా ఈ పర్టికులర్ స్టాక్ తీసుకున్నాం. ప్రజెంట్ 422 ఉంది. ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక 40 పాయింట్స్ అప్రాక్స్గా సో 35 నుంచి 40 పాయింట్స్ అప్రాక్స్గా మేము తీసుకున్నామంటే ఆల్మోస్ట్ 8-10% ప్రాఫిట్లోనే ఉన్నాం. సో ఇటువంటి స్టాక్స్ మీకు ప్రియర్గా కావాలంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది, బట్ స్టాక్ని కొంత పుష్ చేస్తున్నాను, అది కూడా అబ్జర్వ్ చేయండి. సో 380 బిలో అలా స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుని అక్యూములేట్ అని చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హిందుస్థాన్ జింక్. సో ఇది కూడా మనం ఏదైతే సండే వీడియోలో డిస్కస్ చేసాం అక్కడి నుంచి కొంత పాజిటివ్గానే మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో 550 సో కొంత ఏదైతే మెటల్ స్టాక్స్ గురించి సండే వీడియోలో డిస్కస్ అనేది చేసాం. సో పాజిటివ్గానే ఉంది. ఓవరాల్ ట్రెండ్ ప్రజెంట్ 572 ఈరోజు టెస్ట్ చేస్తామన్నమాట. ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక 580, 600, 630 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది, అబ్జర్వ్ చేసి తీసుకోండి గైస్. సో ఇది మనకి హిందుస్థాన్ జింక్ అనమాట. ఇవన్నమాట కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్. ఈవెన్ నెగిటివ్ మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఏమైనా టర్న్అవుట్ అయితే కనుక మనం ఆ స్టాక్స్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు గైస్. ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేద్దాం. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.